హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? లేడీస్ కంపార్ట్మెంట్లో ఇంకొక ఆంటీ చెప్పే విషయాలు వినేద్దాము. ఆంటీ విషయాలు విందామని చెప్పి నువ్వేం చెప్తున్నాను అనుకోకండి. ఆ మైక్ పెట్టే దాంట్లో అటు ఇటు ఏం చేశారో తెలియదు, మైక్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా ఆంటీ చెప్పేది అంతా ఏం రికార్డ్ అవ్వలేదు అనమాట. సో నేను చెప్తాను. ఆ ఆంటీ పేరు వచ్చి సెర్లర్ బి అనమాట. తను కూడా చెన్నై సెంట్రల్ కదా మేము ఎక్కింది, చెన్నై వెళ్తుంది అనమాట. చెన్నైలో వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారంట. వాళ్ళ కొడుకు కోడలు పిల్లలు ఇద్దరు ఉంటారు, వాళ్ళతో పాటు ఉంటుంది ఆంటీ కూడా. ఇంకా ఇళ్ళలో పని ఉంటుంది కదా, అక్కడ చెన్నైలో ఇళ్ళలో పని చేస్తారంట. నెలకి 5,000 అంటే ఒక 2 ఇళ్ళల్లో చేస్తారు. నెలకి 5,000 లాగా 2 ఇళ్ళల్లో చేస్తే 10,000 వస్తాయంట. మార్నింగ్ 11 o'clock వెళ్తుందంట, ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉంటుంది. మరి అక్కడ బస్ ఛార్జెస్ అవి అన్నీ పోయిన తర్వాత ఎంత మిగులుతాయి అంటే, అక్కడ బస్ ఛార్జీలు ఏమీ ఉండవు, ఫ్రీయే అనిందనమాట. అంటే అక్కడ ఆధార్ కార్డు చూపిస్తారా, మరి మీ అడ్రస్ అదేనా అని అడిగితే, లేదు ఆధార్ కార్డు ఏం చూపించడం అవసరం లేదు, అక్కడ ఫ్రీ బస్సులే ఉంటాయి, ఫ్రీ బస్సులే చేస్తూ ఉంటాయి అని చెప్పింది. ఇక్కడ కూడా చాలా కష్టపడి వెళ్ళాము, అక్కడ కూడా కష్టపడుతున్నాము అని చెప్పింది. చాలా బాగా మంచి మంచి విషయాలు చెప్పింది. కానీ పాపం ఆవిది వాయిస్ అంతా పోయింది, ఎంత ట్రై చేసినా కానీ అసలు రాలేదు. నేను ఫస్ట్ చూసుకోకుండా అది అలాగనే రికార్డ్ చేసుకున్నాను అనమాట. మైక్ ఆఫ్ అయినట్టుంది, నేను చూసుకోలేదు. ఇంకా చాలా విషయాలు చెప్పింది. కష్టపడాలి, కష్టపడకపోతే ఎలా బతకగలుగుతాము, పని చేసుకొని బతకాలి ఓపుకున్నంత వరకు అని చెప్పింది పాపము. ఇంకా ఎప్పుడు ఎవరిదో వాళ్ళ చుట్టాలది ఫంక్షన్ ఉంటే వచ్చిందంట. ఫంక్షన్ చూసుకొని మళ్ళీ ఒక్కతే వెళ్తుంది. అక్కడ మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఆ చెన్నై సెంట్రల్ ఆ రోజు 1.5 hour లేట్గా నడిచింది అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి 6, 7 పొలం కోస్తా, అన్ని పనులు చేస్తా నేను కూడా. పోతా పని మొత్తం చేస్తా నేను. వరాలు కోస్తా, వరాలు చెక్కుతా, అన్ని పనులు చేస్తా. ఇప్పుడు మనం బోధల మీద నుంచి నడుస్తాం కదా, అవన్నీ చెక్కాలి మనం పారతో. గట్లు చెక్కి గొట్లు మొత్తం చెక్కి పొలం మీద చేస్తాం. వాళ్ళు కరిగడ చేస్తారు మొత్తం. మనం నార్బీ కట్టం